వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. చాలాసార్లు పేదరికం వల్లనో, అజ్ఞానం వల్లనో, మూర్ఖత్వం వల్లనో, మరో కారణం వల్లనో కొంతమంది పిల్లల్ని అమ్మా నాన్నే వద్దనుకుంటూ ఉంటారు. మరి కొంతమంది పిల్లలు కావాలనుకున్నా వాళ్ళకు లేకపోవటం మరొక కారణం. దాంతో వాళ్ళు అమ్మా నాన్నని పిలిపించుకునే ఒక పాప కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు. సో ఈ ఇద్దరి మధ్యన అనుసంధానం కుదిరించేదే దత్తత అనే ప్రక్రియ. అమ్మా నాన్న లేని పాపలకు, బాబులకు అమ్మా నాన్నని ఇచ్చే ఈ ప్రక్రియ దత్తత అనేది ఈ మధ్య కాలంలో కథంతో పోలిస్తే కొంత సరళీకృతం కూడా అయిపోయిన నేపథ్యంలో దత్తతకు విపరీతంగా డిమాండ్ పెరుగుతూ ఉంది. నిజానికి హైదరాబాద్లో ఈ తెలంగాణలోనే చూస్తే 1000 మందికి పైగా ఇప్పుడు అఫీషియల్గా వెయిట్ చేస్తూ ఉండగా అక్కడ ఉన్న పిల్లలు 200-300 మంది కూడా లేని పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా, కాలువల్లోనో పొదల్లోనో పడేయకుండా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న అమ్మా నాన్నలకు ఇవ్వమని మనం గత నుంచి చెప్తున్నాను వనితా టీవీలో. ఈరోజు కూడా అదే విషయం చర్చించబోతున్నాం. దాంతోపాటుగా డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి, రిలేషన్షిప్స్ ఇష్యూస్కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మీరు ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదించవచ్చు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఇద్దరు అతిథులు ఉన్నారు. స్పందన రమణి గారు, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్, రాధాకృష్ణ గారు, మోటివేషనల్ స్పీకర్. స్పందన రమణి గారు, దత్తతకు సంబంధించి 2-3 రకాల దత్తత ఉంటుంది. చిన్నపిల్లల్ని అడాప్ట్ చేసుకోవటం, ముఖ్యంగా మనం ఏదైతే అమ్మా నాన్న వదిలేసిన పిల్లల్ని లేదా అమ్మా నాన్న చనిపోయిన పిల్లల్ని, అమ్మా నాన్న లేని పిల్లల్ని బేసిక్గా ఏ కారణం వల్ల వాళ్ళని ఎవరైనా దత్తత తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? ఇప్పుడున్న ప్రాసెస్ ఏంటి? మళ్ళీ దత్తత అంటే హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఉందండి. అది ట్రెడిషనల్గా ముందు నుంచి వస్తున్న ప్రక్రియ. అది కాకుండా ఈ మధ్య కాలంలో, ఈ మధ్య అంటే 15 years బ్యాక్ నుండి కూడా స్ట్రీట్ చిల్డ్రన్ అని చాలా మనం వింటూ ఉంటాం. అంటే అక్కర్లేని బాలలు, వీధి బాలలు అంటాం. అలానే చాలామంది అన్వెడెడ్ మదర్స్ కానీ, లేదా మోసపోయిన ఆడపిల్లలు కానీ, ఇలా రకరకాల వాళ్ళు ఆ కుప్ప తొట్టెల పక్కన, హాస్పిటల్స్ ద్వారాల దగ్గర అక్కడ ఇక్కడ వదిలేస్తూ ఉంటారు, దేవాలయాల దగ్గర. సో అలా వదిలేయకుండా ఆ పిల్లల్ని ఒక బంగారు ఊయల, అంటే ఎవరైతే కపుల్ పిల్లలు లేని వాళ్ళు ఉంటారో దంపతులు, ఆ దంపతులకి అందజేసే ప్రక్రియ అనమాట దత్తత. అవును. అది కారా అని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అని ఢిల్లీలో మెయిన్ ఆఫీస్ ఉంటుందండి. దానికి మన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇక్కడ నోడల్ ఏజెన్సీ అనమాట. బిగినింగ్లో 2004లో ఇది ఓన్లీ చిత్తూరు అండ్ హైదరాబాద్ మాత్రమే ఉండేది. కాలక్రమేణా విశాఖపట్నంలో పెట్టారు. ఇప్పుడు ప్రతి జిల్లాకి శిశు గృహాస్ ఆర్ శిశు విహార్స్ అని మహిళాభివృద్ధి శిశు సంరక్షణ ఏజెన్సీస్లోనే వాళ్ళు పెట్టి, అందులో ఒక సోషల్ వర్కరు, కొంతమంది ఆయాల్ని పెడతారు. అక్కడ ఎవరైనా పిల్లలు, ఈ మధ్య ఇంకొక రిక్వెస్ట్ కూడా వనజ గారు నేను చెప్పాలనుకున్నది, ఈ మధ్య చాలామంది పేపర్లో చూస్తున్నాం 11 ఏళ్ల పిల్లని, ఆ 4 ఏళ్ల పిల్లని విషమించి చంపేసి ఈ మధ్య ఎవరో చనిపోయాడని నిన్న మొన్న పేపర్లు చూసాం. ఇలా దయచేసి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా, నిజంగా మీకు అంత విరక్తిగా ఉంటే మీ ఇష్టం, కానీ ఆ పిల్లల్ని మాత్రం అట్లా చెయ్యొద్దు. ఎందుకంటే చాలా మంది పిల్లలు లేని దంపతులు బాధపడుతున్నారు. వాళ్ళకి ఆ ప్రేమ, ఒక పిల్లలకి వాళ్ళ ప్రేమను అందిద్దామని. సో ఇలాంటి పిల్లలందరూ కూడా మహిళాభివృద్ధి శిశు సంరక్షణ శాఖ ద్వారా అడాప్షన్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేశారు ఆన్లైన్. అది కాకుండా ఆ ఆఫీస్కి వెళ్తే అక్కడ అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. అప్లికేషన్ ఫామ్ నామినల్ ఫీజు ఒకప్పుడు 1500 ఉండేది, మహా అయితే ఇంకో 300 పెరిగి ఉంటుంది. ఎనీవే 2000 రూపాయల లోపలే నామినల్ ఫీజు ఉంటుంది. ఆ నామినల్ ఫీజు చెల్లించి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇచ్చినట్లయితే సోషల్ వర్కర్ వచ్చి హోమ్ విజిట్ రిపోర్ట్ అని ఆమె సేకరిస్తారు. అంటే ఎవరైతే పిల్లలు కావాలనుకుని దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ వివరాలన్నీ తీసుకుని, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, ఫైనాన్షియల్ అంటే మినిమం 6000 మంత్లీ ఆదాయం ఉంటే చాలు, ఎవరైనా కానీ పెంచుకోవచ్చు. తర్వాత వాళ్ళ ఏజ్ ప్రకారం కూడా, ఒకప్పుడు 90 years దాటిన ఇద్దరు, అంటే కాంబినేషన్ ఆఫ్ ద ఏజ్ కపుల్ది, భార్యాభర్తలది 90 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి ఒక 1 year బేబీ, 1 year లోపల వాళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 3-4 ఏళ్ళు, 5 ఏళ్ల లోపల వరకు సడలించారు. ఈ మధ్య ఒక 1 week బ్యాక్ మనం పేపర్లో కూడా చూస్తున్నాము, చాలా సడలింపులు జరిగాయి. తర్వాత ఇది 3 years వరకు పట్టేది అడాప్షన్ అనేది. అలా కాకుండా ఇది చాలా సులభతరం చేసి 1 year, 1.5 yearలో ఇదంతా కంప్లీట్గా అయ్యేటట్టు కూడా దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో చేసుకునేటట్టుగా కూడా పెట్టారు. ఇంతేకాకుండా వేరే రాష్ట్రాల పిల్లల్ని ఇక్కడ ఈ రాష్ట్రం వాళ్ళు కానీ, ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో పిల్లలు కానీ పెంచుకోవాలనుకుంటే, ఇదివరకు మనకి ఏ రాష్ట్రం అయితే చెందిన వాళ్ళు ఉంటారో ఆ రాష్ట్రం పర్మిషన్ అనేది ఉండాల్సి వచ్చేది, సారా అని.
అవును. స్టేట్ ది అడాప్షన్ ఏజెన్సీది. అయితే ఇప్పుడు అలా ఏం లేదు, ఆన్లైన్ పెట్టేసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. Right. అంతేకాకుండా ఇంటర్ కంట్రీ అడాప్షన్స్ అండ్ ఇన్ కంట్రీ అడాప్షన్స్ అంటారు. విదేశీయులు కూడా ఎవరైనా పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటే కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం స్పెషల్ చిల్డ్రన్కి వాళ్ళు ఇస్తారు, ఏదైనా చిన్న చిన్న డిజబిలిటీస్ ఉన్న పిల్లలకు మాత్రం. అండ్ అదే అడాప్షన్కి ఇప్పుడు మనకి 1000 పైగా కూడా దరఖాస్తులు ఉన్నాయండి ఇక్కడ హైదరాబాద్ సెంటర్లో. ఎస్. అండ్ జిల్లా వరకు వస్తే మనకి 800, 400, 700 ఉన్నాయి. అంటే మెయిన్ పిల్లలు ఈ చట్టపరమైన దత్తత కాకుండా అన్అఫీషియల్ అడాప్షన్స్ హాస్పిటల్స్లో కొనుక్కోవటం, పిల్లల్ని తెలిసిన వాళ్ళ ద్వారా కొనుక్కోవటం ఇలాంటివి జరుగుతున్నాయి. దయచేసి అది మానేసి చట్టపరమైన దత్తత తీసుకుంటే రేపొద్దున పిల్లవాడికి కూడా క్షేమం, ఈ తల్లిదండ్రులకు కూడా క్షేమం ఉంటుంది. లేకపోతే ఎవరైనా వచ్చి ఆ చైల్డ్ మళ్ళీ తీసుకోవాలనుకునే ఆశ పెరిగినప్పుడు ఆ చైల్డ్ వెనక్కి తీసుకునే ప్రమాదం మాత్రం ఉంటుంది. అంతేకాకుండా కిడ్నాప్ కేసు వాళ్ళ మీద పెట్టే అవకాశం కూడా ఉంటుంది. చాలా జాగ్రత్త. ఎస్, మీరు చెప్పినట్టుగా చాలా చోట్ల హాస్పిటల్స్లో డాక్టర్స్తో మాట్లాడి తీసేసుకోవటం అని ఉంటుంది. బట్ దానికి సంబంధించి 2-3 సంఘటనలు కూడా జరిగాయి. ఒకటి మీరు అన్నట్టుగా తర్వాత తెలిసినప్పుడు కిడ్నాప్ కేసు పెట్టడము, ఇంకొకటి వాళ్ళ బంధువులే ఈ విషయం బయట పెట్టడం, ఎందుకంటే ఆస్తి కోసం. అవునండి. ఎందుకంటే ఈ దత్తత చెల్లదు అంటే అది వాళ్ళు చూసినంతకాలం చూసి వాళ్ళకు బాగాలేనప్పుడు, వాళ్ళకి సరిగా లేనప్పుడు ఈ అమ్మాయిని వీళ్ళు ఫలానా చోట ఎత్తుకొచ్చారు, వీళ్ళ అమ్మాయి కాదు కాబట్టి ఆమెకు ఆస్తి రాదు అని ఆ పిల్లలకు రాకుండా ఆ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ థింక్ అలాంటి వాటి జోలికి వెళ్ళి. అంతేకాకుండా CWC అని ఉంటారండి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అండర్ జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్. అయితే ఎవరైనా ఒక చైల్డ్ దొరికినప్పుడు ఆ చైల్డ్ అబాండెడ్ చైల్డ్గా, అంటే ఆ పిల్లవాడికి ఎవరు వాళ్ళు లేరు అనేది డిక్లేర్ చేయటం అనేది CWC పరిధిలో జరుగుతుంది. డిక్లేర్ అయిన బేబీనే తీసుకోవడం. డిక్లేర్ అయినప్పుడు రేపొద్దున లీగల్ గా మీకు ఏ ప్రాబ్లమ్స్ రాదు. మీ బంధువులు మీరు చెప్పినట్టుగా ఏదైనా ఎప్పుడైనా ఆస్తి డబ్బు అనేది చాలా భయంకరమైంది, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల ముందే జాగ్రత్త పడితే రైట్. యా, ఓకే. సో క్రిష్ గారు, అంటే ఒకటి పాపను తెచ్చుకోవటం, పాపను కనాలనుకోవటం కూడా నిజానికి మన దేశంలో మన దౌర్భాగ్యం ఏంటంటే చాలామంది సంసిద్ధంగా లేకుండా పిల్లల్ని కంటూ ఉంటారు. ఎలా పెంచాలో తెలియకుండా, పిల్లల పెంపకం నుంచి మినిమం కూడా తెలియకుండా పిల్లల్ని కనేసేయటం అనేది మనకు చాలా ఎక్కువ ఈ దేశంలో. సో అయితే అట్లాగే పిల్లల్ని పెంచుకున్నప్పుడు కూడా ఒక సంసిద్ధత అవసరం అని అంటారు. అది ఎట్లాంటి సంసిద్ధత ఉండాలి? ఒకటేమో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ smileparenting.com అని ఒకటి ఉందండి. అందులో రిజిస్టర్ చేసుకుంటే దే ట్రైన్ ది పీపుల్, ఎవరైతే అడాప్ట్ చేయదలుచుకున్నారో వాళ్ళ గైడ్లైన్స్ ఇచ్చి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏం కావాలి, ఎట్లా కావాలి అని చెప్పి చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు ఈ యొక్క పేరెంట్స్కి దే ఆర్ ట్రైనింగ్ ఫ్రమ్ ది బిగినింగ్. అంటే ఆ పిల్లగా తీసుకొచ్చినప్పటి నుంచి పాపని పెంచడము, పెద్ద చేయడము, వాళ్ళకి ఎట్లా సెక్యూరిటీ కల్పించాలి, వాళ్ళకి ఎలా వాళ్ళని టేక్ కేర్ చేయాలి అని చెప్పేసి దే ఆర్ ఏబుల్ టు డూ ఆల్ దట్ ఫర్ ది చిల్డ్రన్ అన్నమాట. అయితే ఏంటంటే వన్ పార్ట్ అంటే ఈ మధ్యన నేను చూశాను, చాలామంది అసలైన తల్లిదండ్రుల కన్నా కూడా పెంచిన ప్రేమ కన్నా కూడా పెంచిన ప్రేమ గొప్పదని చెప్తారు. అవునండి. అయితే ఎప్పుడైతే ఆ పిల్లల్ని పెంచుతారో చిన్నగున్నప్పటి నుంచి, అంటే ఇప్పుడు ఎట్లయితే మేడం గారు చెప్పినట్టు 3rd year 4th year నుంచి కాకుండా ఏంటో పుట్టినప్పటి నుంచే గనక వాళ్ళు కనుక ఉన్నట్టయితే దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ దట్ యువర్ ఓన్ కిడ్. ఎందుకంటే మనకున్నటువంటి 5 sensations ఏవైతే ఉన్నాయో, అంటే దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ కాల్డ్ యాజ్ ఏంటంటే విజువల్, ఆడిటరీ, కినెస్థెటిక్, ఆల్ఫాక్టరీ అండ్ గస్టేటరీ. అంటే దీస్ ఆర్ ఆల్ లైక్ 5 senses విచ్ దిస్ చైల్డ్ గెట్స్ పర్సీవ్డ్ అన్నమాట. అయితే ఇప్పుడు ఏదైతే విజువల్ ఉంది, ఆ యొక్క పాప పుట్టినప్పటి నుంచి దే హ్యావ్ నాట్ సీన్ ఎనీబడి ఎల్స్. అయితే ఆ యొక్క పాప ఏమనుకుంటారంటే దే ఆర్ అవర్ రియల్ చిల్డ్రన్, అంటే ఇప్పుడు దే ఆర్ అవర్ రియల్ పేరెంట్స్. వాళ్ళు కూడా ఏమనుకుంటారు, రియల్ చిల్డ్రన్. ఇంకోటి చిన్నప్పటి నుంచి వాళ్ళు వింటూ ఉంటారు ఆ మాటలు, అండ్ దే కీప్ స్మెల్లింగ్ ది పేరెంట్స్. అయితే వాళ్ళకు అది ఏదైతే ఒక అవినాభావ సంబంధం ఏదైతే వాళ్ళలో ఏర్పడుతుందో, దట్ బాండింగ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఏదైతే ఆ బాండింగ్, అప్పుడు దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది యాక్చువల్ చిల్డ్రన్ ఆర్ యువర్ అడాప్టెడ్ చిల్డ్రన్. అయితే ఆ పుట్టినప్పుడు తీసుకొచ్చిన వాళ్ళని నేను చూశాను. అంటే ది వే దే టేక్ కేర్, అసలుకి ఇట్స్ అమేజింగ్.
ఏంటంటే ఇది నిజం చెప్పాలంటే మా సొంత పిల్లల్ని కూడా మేము అంత గారాభంగా అంత ప్రేమగా చూడలేదండి, అంత జాగ్రత్తగా చూడలేదు. వీళ్ళు చూసే జాగ్రత్త చూస్తే నా భార్య ఉంటుంది, ఏమండి మనం ఇంత ముద్దుగా చూసామా అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్లీ తేడా ఎక్కడ వస్తుందంటే చాలా మంది పిల్లలకు అదేంటి ఇన్ఫార్మ్డ్ చాయిస్ కాదు, పెంచుకునే వాళ్ళకి అది ఇన్ఫార్మ్డ్ చాయిస్, వాళ్ళు కోరుకుని అందులోకి వెళ్తారు. ఇది లేదే ఒక ప్రెషియస్నెస్, వాల్యూనెస్ వాళ్ళకి తెలుస్తుంది. బ్యూటిఫుల్ చెప్పారండి. ఏదైతే లేరని చెప్పేసి ఏదైతే వాళ్ళకి కావాలి అనే ఒక ఉత్సాహంతో, అంటే అది కావాలి అనే ఒక ఆకాంక్షతోటి ఏదైతే పిల్లల్ని పెంచుతారో, దట్ బాండింగ్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ప్రీషియస్. వెరీ ప్రెషియస్. రైట్. మేము అడాప్షన్స్ ఇచ్చినప్పుడు చూసేవాళ్ళం అండి, అసలు ఎప్పటికీ ఆ మ్యాచింగ్ అయిపోతుందా, ఆ బేబీకి నంబర్ ఆఫ్ డ్రెస్సెస్ తీసుకురావటం, ఇంకా వాళ్ళందరినీ తెచ్చి చూపించడం. అసలు మేడం జాగ్రత్త చూసుకుంటున్నారా, అన్ని రోజులు మన కేరళ ఉన్న పిల్లలకి మేడం పర్వాలేదా, ఇప్పటి వరకు మా దగ్గరే ఉన్నారు కదండి, ఏం ప్రాబ్లం లేదంటే ఎప్పుడు ఇచ్చేస్తారు, ఆస్పిషియస్ డే అది మా వాళ్ళు చూడాలనుకుంటున్నారు అంటే వాళ్ళకి ఆ ప్రత్యేకత అండి. మన దగ్గరే పుట్టిన బేబీ అంటే పార్ట్ ఆఫ్ అనుకుంటాం. ఒక దగ్గర నుంచి వస్తుంది, కోరి తెచ్చుకుంటాం అనే హ్యాపీనెస్ అనేది చాలా వాల్యూ. ఐ థింక్ దట్ ద చైల్డ్ డిజర్వ్స్ ఇట్. ఒక అమ్మ నాన్న వద్దనుకుంటే ఇంకొక గోల్డెన్ హ్యాండ్స్ లోకి ఇవ్వటం, దత్తత అనేది గోల్డెన్ హ్యాండ్స్ లోకి ఇవ్వటం అండి. అండ్ ఇంకొకటి కూడా మనం ఈ మధ్య చూసాం కదా పేపర్లో, ఇది ఒకప్పుడు అయితే మ్యాచింగ్ అనేది ఈ CWC వాళ్ళు, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళే ముందు డిసైడ్ చేసేసి ఇచ్చేసేవారండి. ఇప్పుడైతే వాళ్ళు మ్యాచ్ చేసుకోవటానికి ఒక 5 children వీళ్ళ ముందు పెడుతున్నారు, కొత్తగా కూడా అది పెట్టారు. అది కూడా ఒక రకంగా మంచిదే. అంటే ఒకప్పుడు మేము ఏమేమనుకునే వాళ్ళం అంటే అలా చాయిస్ ఇచ్చేస్తే కొంతమంది బేబీస్ మిగిలిపోతారేమో అని. అదేం లేదు, వాళ్ళు చాలా ఇష్టంగా తీసుకున్న బేబీని ఇంకా అపురూపంగా చూసుకుంటారు కూడా అవకాశం ఉంటుంది. ఓకే అండి, కాల్స్ తీసుకుందాం. హలో 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 చాలాసేపు వెయిట్ చేసి కాల్స్ డ్రాప్ చేసినట్టున్నారు. ఈ మ్యాచింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటామండి, ముఖ్యంగా ఇట్లా దత్తత కోసం వెళ్ళినప్పుడు. ఈ కొనుక్కున్నప్పుడు ఆ మ్యాచింగ్ అనేది ఏమి ఉండదు, చాలాసార్లు ఏమైనా మిస్ మ్యాచ్ కూడా అయిపోతూ ఉంటారు. బట్ ఈ మ్యాచింగ్ అనే ప్రక్రియ ఎట్లా ఉంటుంది, ఎలా చేస్తారు? మ్యాచింగ్ అంటే ముందుగా అబాండెంట్ చైల్డ్గా డిక్లేర్ చేస్తారండి. ఏదైనా ఒక నేషనల్ పేపర్లో ఆ పిల్లల వివరాలు ఇవ్వటం జరుగుతుంది. ఇచ్చి పలానా చైల్డ్, అది అపురూప ఆ పాప పేరు, ఈ పాపకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు అని 30 days ఇస్తారు. ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి మిస్సింగ్ చిల్డ్రన్ ఉంటారు. సో అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి, వచ్చి వాళ్ళు ఆ క్లెయిమ్ చేసుకుంటారు. బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఒక ఆధారం తెచ్చి చూపించినప్పుడు ఆ చైల్డ్ని మళ్ళీ వెనక్కి ఇచ్చేయటం జరుగుతుంది. అలా కాకుండా ఆ 30 days వెయిటింగ్ తర్వాత ఆ చైల్డ్ ఇంకా ఎవరికి కాదు అనేది తెలియగానే ఆ పాప షీ హ్యాస్ టు డిక్లేర్ అబాండెండ్ చైల్డ్, ఎవరికి సంబంధించిన పాప కాదు. ఆ తర్వాత షీఈస్ ఫ్రీ ఫర్ అడాప్షన్కి కేటాయిస్తారు. ఈ కేటాయించిన 15-20 పిల్లలు ఉన్నప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ ఫోటోగ్రాఫ్స్, వాళ్ళ స్కిన్ కలర్, అన్ని హైట్ అన్నీ మనకి చెప్పడం జరుగుతుంది, ఇవ్వటం జరుగుతుంది ఆప్షన్స్లో. ఇచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే సరే వీళ్ళని బయట ముందు అంతా కూర్చుంటారు వాళ్ళు రిసెప్షన్లో. కూర్చున్నప్పుడు వస్తున్న పర్సన్స్ని బట్టి చూస్తుంటాం ఈ బేబీ వాళ్ళకి సూట్ అవుతుంది, సో అలా ఇవ్వటం జరుగుతుంది. కొంచెం పోలికల దగ్గరగా, బట్ ఇన్ ఫ్యాక్ట్ స్కిన్ కలర్ అవన్నీ చూసి. తర్వాత ఒక్కటి ఏంటంటే ఒకసారి మ్యాచింగ్ అయ్యాక కూడా ఫస్ట్ కేర్కి ఇచ్చే ముందు వాళ్ళు మెడికల్ చెకప్ చేయించుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి చెప్పలేం, బేబీకి ఏదైనా ఎన్ని మెడికల్ చెకప్లు అయినా వాళ్ళు చేయించుకునేక వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని తీసుకుంటే ఆ బేబీకి రేపొద్దున ఎవరో ఏదో పెడతారు, ఈ బేబీ రావటం నీకు వచ్చి రాలేదు, ఏం లేదు, వదిలేదు, హెల్త్ బాగాలేదని చెప్పేసి అది చేయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక బేబీ కొన్నాళ్ళు ఆ ఆర్మ్స్లో అలవాటు అయిపోయాక మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తే సైకలాజికల్గా ఆ బేబీకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ట్రామాలోకి వెళ్లకుండా ముందు మేమేం చెప్తామంటే మెడికల్ చెకప్ కూడా చేయించుకోండి బిఫోర్ టేకింగ్. చేయించుకునేక ఫాస్ట్ కేర్ అని కొన్నాళ్ళు ఇవ్వటం జరుగుతుంది, ఓ 15 days 1 month దాని అడ్జస్ట్మెంట్ కోసం. ఆ తర్వాత కంప్లీట్గా అడాప్షన్. రైట్. యాక్చువల్లీ చాలాసార్లు చాలామంది చెప్తుంటారు ఫాస్టర్ కేర్ అయిపోయి వాళ్ళు కోర్టుకి ఐ థింక్ 3 నెలల తర్వాత వచ్చి ఫైనల్ పేపర్స్ మీద సంతకం పెట్టేప్పుడు చూస్తే ఆ పిల్ల వాళ్ళకి పుట్టిన పిల్లలాగే కనిపిస్తూ ఉంటుంది. మా కజిన్ ఏంటంటే కూతురు అన్నమాట, వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఐ థింక్ అటు ఎట్లయితే మీరు చెప్పింది మ్యాచింగ్ అన్నారు చూసారా,
దట్ ఈస్ వెరీ గుడ్ అండి. ఇప్పుడు మనం ఏదో షాప్కి వెళ్తాము అంటే అంటే మీరేం తప్పుగా అనుకోవద్దు. ఏంటంటే మనం షాప్ లోపల మరొక 4 చూసి మనకి ఏది నచ్చుతుందో మనకి ఏది నప్పుతుందో అది మనం తీసుకుంటాము. అండ్ వేర్ దిస్ చైల్డ్ లైఫ్ టైమ్ వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్. రైట్. అంటే ఇక్కడ నచ్చడం కాదండి, మ్యాచింగ్ అంటే మన పోలికలు చాలా సార్లు. అదేనండి నేను చెప్పేది. మ్యాచింగ్ లోపల ఏంటంటే ఫీచర్స్, అంటే ఈ అమ్మాయి అంటే ఇప్పుడు మా యొక్క రిలేటివ్ ఎవరినైతే తెచ్చుకుందో ఎంత మ్యాచింగ్ ఉందంటే ఎగ్జాక్ట్లీ అసలుకి సేమ్ వాళ్ళ మదర్ లాగే ఉంది. ఆ కలర్ కానీ ఆ కళ్ళు కానీ ఇది ఎవరికైనా చెప్తే ఇట్లా అడాప్ట్ చేసుకున్నారు అని చెప్పినా కూడా నమ్మరు. ఎగ్జాక్ట్లీ. మ్యాచింగ్ ప్రాసెస్ ఇస్ సో గుడ్ అనండి. ఇప్పుడు మీరు అన్నారు కదా ఎంచుకునే పద్ధతి కూడా ఇస్తున్నారని, మేబీ దట్ ఈస్ రాంగ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాచింగ్ వల్ల నేను కూడా చాలా మందిని ఇట్లా తెచ్చుకున్న వాళ్ళని చూశాను. ఆల్మోస్ట్ అందులో ఎవరో ఒకళ్ళకి ప్రింట్ లాగా ఉంటారు, వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు ప్రింట్ లాగా ఉంటారు ఈ పిల్లలు. ఎందుకంటే ఇంకొక విషయం అనజయ్ గారు, మన గురించి మనం ఇప్పుడు సపోజ్ ఇద్దరు మీరు నేను ఉన్నాం, మీరు ఏదైనా ఒక పని నాకు అప్పగించినప్పుడు నేను ఐ విల్ టేక్ సో మచ్ కేర్. పలానా షాప్కి వెళ్ళి వనజయ్ గారికి ఇది ఇష్టం అది ఇష్టం ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంత కేర్ తీసుకుంటాను. వేరేజ్ మీరు వెళ్ళి కొనుక్కునేటప్పుడు నాకే కదా, సో ఆ కేర్లెస్నెస్ కూడా ఉంటుంది. అది ఒక ఉద్యోగులుగా అని ఒక బాధ్యతగా, అంటే అక్కడ ఉద్యోగం మన సిడబ్ల్యూసి అనేది అది ఏంటంటే మేము కంప్లీట్గా కమిట్మెంట్తో చేసే పని. అలాంటప్పుడు వాళ్ళ ఫీచర్స్ కరెక్ట్గా సరిపోతాయి. ఐ థింక్ దట్ దే షుడ్ నాట్ డూ అవే విత్ దట్ అని నేను ఇప్పటికే స్టిల్ ఫీల్ అండి. మీరు ఆ రిలాక్సేషన్ ఏదైతే ఉందో అది చేయకూడదని నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ. ఒక కాల్ తీసుకుందామండి. హలో హలో చెప్పండి. హలో మేడం, సరిగా వినిపించట్లేదు. మీరు ఒక బేబీని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నారా? అవునండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి. రైట్. మీకు అంటే మోర్ డీటెయిల్స్ చెప్తారా? మీరేం చేస్తారు ఏంటి మీ గురించి చెప్తారా? ఎందుకు అనుకుంటున్నారు? ఆల్రెడీ పిల్లలు ఉన్నారా? మేడం మాకు ఇంతవరకు పిల్లలు లేరు మేడం. ఓకే. మ్యారేజ్ 7 years అవుతుంది. ఓకే. నేను సింగరేణి సింగరేణిలో పనిచేస్తాను. ఓకే. నెలకు 40,000 రూపీస్. వెరీ గుడ్. ఓకే. ఇంతవరకు పిల్లలు లేరు కాబట్టి అడాప్ట్ చేస్తున్నాము. రైట్. దానికి మీ భార్య కూడా సిద్ధంగా ఉన్నారా? ఇద్దరు సిద్ధంగా ఉన్నారా? ఏమండి? ఓకే మేడం. కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నారు మీరు. మీ పేరేమన్నారు? చెప్పగలిగితే చెప్పండి, లేదంటే లేదు, మీ ఇష్టం. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మీకు ఇప్పుడు ఇదే ప్రోగ్రాంలో కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ఉన్నాయండి. కరీంనగర్ ప్రాజెక్ట్ డైరెక్టర్, కరీంనగర్ ప్రాజెక్ట్ డైరెక్టర్. ఆ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే వాళ్ళు అక్కడికి ఎలా రావాలి అనేది మీకు వాళ్ళు గైడ్ చేస్తారండి. కరీంనగర్ మహిళాభివృద్ధి శిశు సంరక్షణ ఏజెన్సీ అంటారండి. ఆ జిల్లా ఆఫీస్కి వెళ్తే అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వటం, మీకు మొత్తం అంటే డీటెయిల్స్ వివరాలన్నీ కూడా చెప్తారు. మీరు మీ బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి మీ ఇద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్, అట్లనే మీకు ఎవరైతే డాక్టర్ పరీక్షించారో అది కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ సర్టిఫికేట్స్ అవి ఇచ్చి మీరు నామినల్ ఫీజు కట్టాక అక్కడ వర్క్ చేసే ఒక సోషల్ వర్కర్ వచ్చి హోమ్ విజిట్ రిపోర్ట్ అని ఆ సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటారండి. ఎస్ఐఆర్ ఆమె అంతా చుట్టుపక్కల వాళ్ళకి మీ గురించి మామూలుగా అది క్యాజువల్గా ఎంక్వైరీ ఒకటి చేసి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసి తర్వాత మీకు ఒక డేట్ అనేది ఇస్తారు. ఆ డేట్ ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళి అడాప్షన్ ప్రాసెస్లో పాల్గొనొచ్చండి. రైట్ అండి. సో మీకు ఒకవేళ ఫోన్ నెంబర్ మారిపోయినా కలవకపోయినా మోస్ట్ ఆఫ్ ది ఫోన్ నెంబర్స్ ఆర్ వర్కింగ్. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే మీకు ఇంకొక ఈజియెస్ట్ వే మీ దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి అడగండి. మేము ఇట్లా పాపని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాం, మీ ప్రాజెక్ట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళు కూడా చేస్తారు. లేదా శిశుగృహ కరీంనగర్లో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శిశు విహార్ కానీ ఉంటుంది. సో మీకు నియరెస్ట్ కాంటాక్ట్ అంగన్వాడీ టీచర్ అండి. అంగన్వాడీ టీచర్ని అడిగితే కూడా వాళ్ళు కూడా ఈ డీటెయిల్స్ మీకు ఇవ్వగలరు. వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ డైరెక్ట్గా నియరెస్ట్ ఈజ్ అంగన్వాడీ ఆల్వేస్. రైట్. ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దామండి. హెల్ప్ లైన్లో ఒక చిన్న బ్రేక్.